కొసిగి మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ లవకుశ ఈరన్న అధ్యక్షతన కొసిగి ఎంపీడీఓ వెంకటేశ్వర్లు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పాల్గొని మండలంలోని పలు శాఖల అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందజేశామని, ఇప్పుడు కూడా అదే విధంగా అందించాలని అధికారులు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. రీసర్వే సమస్యలు, రైతులకు విద్యుత్ అంతరాయంపై ఉన్న సమస్యలు, ఉపాధి హామీల అవకతవకలు, గృహ నిర్మాణ వ్యవస్థల్లో ఉన్న సమస్యలపై అధికారులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే నిష్పక్షపాతంగా ప్రజలకు సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. అనంతరం గర్భిణీలు ప్రధానంగా స్కానింగ్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, దీంతో గర్భిణీలు చాలా అవస్థలు పడుతున్నారన్న సంగతి విలేకరుల నుంచి తెలుసుకున్న ఎమ్మెల్యే గర్భిణీల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. గత కొన్ని రోజులుగా కొసిగిలోని డ్రైనేజ్ కాలువల ద్వారా మురికి నీరు ఎల్ఎల్సి కాలువలో కలవటం వల్ల ఆ కలుషితమైన నీరు తాగి సజ్జలగూడెం, జంపాపురం, ఐరన్గల్ మొదలగు గ్రామాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు ఇచ్చిన వినతి పత్రం మేరకు స్పందించిన ఎమ్మెల్యేలకు దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.